మంచిది. సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మనందరికీ మరి చిరపరిచితమైనటువంటి ఒక ప్యాసేజ్ మనందరికీ బాగా తెలుసు. ఆ వర్తమానం లేకపోతే ఆ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓ అది నాకు బాగా తెలుసు అనుకుంటాం. కొన్నిసార్లు బాగా తెలిసిన దాంట్లో నుండి మనకేం తెలియదు. హల్లెలూయా. అంతే కదా, కొన్నిసార్లు నాకు అంతా తెలుసు అనుకుంటాం, కానీ మనకి ఏమి తెలియదు అనమాట. దేవుడు వివిధ రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. సో ఉదయం అమ్మగారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మగారు ఎప్పుడు చెప్పే ఒక జోక్ని ఈరోజు కాపీ చేయబోతున్నాను అనమాట. అమ్మగారు ఎప్పుడు అది చెప్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మీరు వినే ఉంటారు. సో ఒకరోజు ఒక భర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నా భార్యకి చెవుడు వచ్చింది, ఆ చెవుడిని ఎలా పరీక్ష చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందంటే $200 అన్నాడంట. ఓ $200 అని. సో ఎలాగా టెస్ట్ చేయాలి అని చెప్తే డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, ఫస్ట్ నువ్వేం చేస్తావంటే నీ ఇంటి బయట నుండి గట్టిగా ఏం కూర ఉండేవో అడుగు అన్నాడంట. ఆమె వంటగదిలో ఉందంట. సో గట్టిగా అరువు అన్నాడంట. వినపడకపోతే బెడ్రూమ్లోకి వెళ్ళి అరువు అన్నాడంట. ఆమె ఎక్కడ ఉంది? వంటగదిలో, కిచెన్లో ఉందన్నమాట. మూడవది ఏంటంటే, అది వినపడకపోతే వెనకాలకి వెళ్ళి అరువు అన్నాడంట. ఓ వెరీ గుడ్ అని మనోడు ఇంటికి వెళ్ళిపోయాడంట. ఈవినింగ్ నైట్ ఇంటికి వెళ్ళిపోయి బయట నుంచి అరిచాడంట, ఏ హనీ లేకపోతే ఏమే ఏదో అంటారు కదా, ఈ సాయంకాలానికి ఏం వండావు అని గట్టిగా అరిచాడట. అసలే పలుకు లేదు, ఏమి లేదని. మళ్ళా అబ్బా ఈమెకి ఇంత చెవుడి దాన్ని చేసుకున్నానే అనుకుని బెడ్రూమ్లోకి వెళ్ళాడట. బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ గట్టిగా అరిచాడట. అబ్బా బాబా ఎంత దగ్గరికి వచ్చినా కూడా ఈమె మాట్లాడతలేదని తర్వాత వంటగదిలోకి వెళ్ళి అడిగాడట, ఈ రాత్రి ఏం కూర వండావు? అప్పుడు అన్నదట, 3 సార్లు చెప్పాను చికెన్ అని అన్నదట. ఇంతకీ ఎవరికి చెవుడు? అమ్మా భర్తకి చెవుడు. నిజంగా ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, వింటాము కానీ వినిపించుకోం కదా. అందరూ వింటున్నారు కానీ అందుకనే మనము కొంతమంది మాటలు విన్నప్పుడు వినిపించుకుంటే మనము ఎంతో ఆశీర్వదించబడతాం. అంతకంటే ముఖ్యంగా దేవుని మాట నిజంగా వినిపించుకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె. సో దేవుని మాటలు చెవులు గలవాడు వినుగాక. యాక్చువల్గా చెవులు ఉంటాయి కానీ విను. ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, పాముకు కూడా చెవులు ఉంటాయంట కానీ అది దానికి వినబడవంట. తర్వాత కుక్కకు కూడా చెవులు ఉంటాయి కదా, అది దానికి వినపడుతుందో లేదో కూడా నాకు డౌటే. వినపడుతుంది అంటారా అమ్మా? మనకంటే బాగా వినిపిస్తుంది. వెరీ గుడ్. మరి కథలు అక్కడి నుంచి. వెరీ గుడ్. ఏది ఏమైనా చెవులు గలవారు నిజంగా ఆయన మాటలు వింటుంటే ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. ఆమేన్. ఓకే, ఈరోజు పెద్ద చెప్పాను కదా, ఆ ప్యాసేజ్ చాలా అందరికీ తెలిసినటువంటిది. ముఖ్యంగా ఈ ప్యాసేజ్ చదవక మునుపు ఇంకొక విషయం నేను మీకు తెలియజేస్తాను. ఏంటంటే, దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఒక దైవజనుడు ఒకసారి సువార్త ప్రకటిస్తుంటే అందులో సడన్గా ఒక ఎథిస్ట్, హేతువాది వచ్చాడట. వచ్చి ఆర్గ్యూ చేస్తున్నాడట. ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడంటే,
మీరు సువార్త చెప్తారు అని వాదిస్తూ ఉంటే అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడట, మీరు హేతువాదులు కదా, ఎథిస్టులు కదా, మీరు కూడా చాలా విషయాలు చెప్తారు. మీరు చెప్పి ఒక ఇద్దరు మారిన వారు నాకు చూపించు, నేనైతే సువార్త చెప్పి 100 మంది మారిన వారిని మీకు చూపిస్తాను అన్నాడట. సువార్త విన్న వారిలో ఏమొస్తుందంటే ఒక గొప్ప మార్పు వస్తుంది. సువార్త ప్రజల్ని మారుస్తుంది. మీ యొక్క హేతువాదం అంటే ఎథిస్ట్గా ఉన్న మీది ఏం చెప్పినా ఒక్కరు కూడా చేంజ్ అయిన వాళ్ళు కనపడరు. అంటే అప్పుడు ఆ ఎథిస్ట్ సైలెన్స్ అయిపోయాడట. సో ఎందుకు ఈ మాటలు మీకు చెప్పానంటే, సువార్త అనేది, గాస్పల్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ వి సీ జీసస్ లైఫ్. అంటే గాస్పల్ అనేది మనకి ఏమిస్తుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనల్ని మారుస్తుంది అన్నమాట. ఓకే, ఉదాహరణకి గొంగల పురుగు ఏమైంది? సీతాకోక చిలుక అయింది. సౌలు హింసకుడు ఏమయ్యాడంటే పౌలుగా మారాడు. అహంకారి అనుకోగలిగిన వాడయ్యాడు. సో గాస్పల్ హ్యాజ్ సచ్ ఎ గ్రేట్ పవర్. సువార్తకి గొప్ప శక్తి ఉందన్నమాట. అందుకనే సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పమన్నాడంటే సువార్త ప్రకటించమన్నాడు అన్నమాట. ఒక సువార్తలో అంత గొప్ప శక్తి ఉంది కనుక ప్రతి ఒక్కరూ సువార్త చెప్పి లోకాన్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. మన ఎన్విరాన్మెంట్స్ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఏమే? సో ఇది మనందరికీ తెలిసినటువంటి ప్యాసేజే. లూకా సువార్త 19వ అధ్యాయం 1-9 వచనాలు చదువుకుందాం. సో అందరికీ తెలిసిన వాక్యం లూకా సువార్త 19వ అధ్యాయం 1-9 వచనాలు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఆమేన్. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. సో ఈ స్టోరీలో ఎవరున్నారో చెప్పండి అమ్మా. జక్కయ్య. సైజ్ ఎలాంటిది? పొట్టి జక్కయ్య కదా. ఒక సామెత ఉంది కదా, పొట్టోడు గట్టోడా. సో ఇక్కడ పొట్టుకుంటే ఎవరేమనుకోండి, నేను కూడా పొట్టే. సో మేబీ స్టూవర్ట్ చాలా హైట్ అనుకుంటా. ఆమె పొట్టోడికి పొడవడు పుట్టాడు. ఆమె రైట్. మా ఇంట్లో మా చిన్నవాడిని ఎప్పుడు పొట్టోడు అంటారు. మరి విషయం ఏంటంటే ఆడు అందరికన్నా పొడగయ్యాడు. విషయం ఏంటంటే పెద్దోడు పొట్టి, తర్వాత ఫస్ట్ స్టూవి, తర్వాత పీటర్, పెద్దోడేమో మొత్తం ఏమైపోయాడంటే పొట్టాడు అయిపోయాడు. నిజంగా అది దేవుని ఏర్పాటు. ఆమేన్. సో ఏది ఏమైనప్పటికీ జక్కయ్య స్టోరీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో దేవుడు చాలా విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు.
కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను, దయచేసి గమనించండి. మరి జక్కయ్య అంటే అర్థం ఏంటంటే ప్యూర్, లేకపోతే ఏమంటారు ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకం, యథార్థవంతుడు అనమాట. చాలా ప్యూర్ అనమాట. కానీ ఎంత డేంజర్ ఉన్నాడు చూసారా. తర్వాత ఇతడు ఎవరంటే ఒక ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు. ఇంకా చెప్పాలంటే రెవెన్యూ ఏజెంట్ అనమాట. రెవెన్యూ ఏజెంట్. చాలా కరప్షన్. ఎంత కరప్షన్ అంటే మనోడిలో చాలా భయంకరమైన కరప్షన్. అంటే ఏమంటారు, అవినీతి, లంచగొండితనం. మరి ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఇతడు ఎంత వేసినా అంత ప్రజల దగ్గర అన్యాయంగా తీసేసుకుంటున్నాడు అనమాట. అంటే మేబీ నేను అనుకుంటున్నాను ఇతన్ని చూసి ప్రజలు హడలెత్తిపోయి ఉండొచ్చు కదా. ఎందుకంటే లంచగొండితనము, గుంజుకునే, లాగేసుకునే మనస్తత్వం కలిగిన వాడనమాట. సో ఇది చదువుతుంటే ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ మ్యాన్, ఈజ్ నాట్ ఏ గుడ్ మ్యాన్. కానీ బైబిల్ ఏమంటుందంటే ఈజ్ ఎ రిచ్ మ్యాన్, ఈజ్ వెరీ రిచ్ మ్యాన్ అంట. సో రిచ్ మ్యాన్ అయి ఉండి చెట్టు ఎక్కాడు కదా. హల్లెలూయా అండి. చెట్టు ఎక్కాడు. యాక్చువల్గా రిచ్ మ్యాన్ కారు ఎక్కాలి కదా, లేకపోతే విమానం ఎక్కాలి, ఇంకేం ఎక్కాలి. రిచ్ మ్యాన్ ఎకానమీలో ఉండడు, బిజినెస్ దాంట్లో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమెక్కాడంటే చెట్లు అసలు కోతులు ఎక్కుతాయి కదా, రైట్. రిచ్ మ్యాన్కి చాలా సర్వెంట్స్ ఉంటారు. సర్వెంట్స్ అన్నా ఎక్కాలి, కానీ మనోడు ఎక్కాడు. అయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య రిచ్ మ్యాన్. 12వ అధ్యాయంలో ఇంకో రిచ్ మ్యాన్ ఉన్నాడు. ఎవరు చెప్తారా? అతడు ఏమంటాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించము, నీకు అనేక సంవత్సరాలకి ఆస్తి సమకూర్చాను, నీకు డోకా లేదు. అనేక మంచి పంట పండింది అనమాట ఆ సంవత్సరం. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రాత్రే దేవుడు వెర్రివాడా అన్నాడు. సో అతని దృష్టిలో అతడు ఎవరు? ధనవంతుడు. దేవుడి దృష్టిలో ఎవరు? వెర్రివాడ. నీ ధనము నిన్ను బ్రతికించదు, నీ డబ్బు నిన్ను బ్రతికించదు. నీ ప్రాణము నా చేతుల్లో ఉంది. అవసరమైతే ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటానన్నాడు దేవుడు. గమనించారా? మనం అందరం ఎవరి చేతిలో ఉన్నాం? మరణము జీవం ఎవరి చేతిలో ఉంది చెప్పండి. దేవుని చేతిలో ఉందా? డాక్టర్ చేతిలో ఉందా? డాక్టర్ చేతిలో లేదు, మన ఫుడ్లో లేదు, ఎక్కడ లేదు. చూడండి, నడుస్తూ స్ట్రోక్ వచ్చి పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును కదా. రాత్రి పడుకుని ఉదయము లేవని వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి. అంటారు కదా, రాత్రి నాతో మాట్లాడాడండి, రాత్రి నవ్వాడండి అంటారు, ఉదయం లేవడం. అందుకని జీవము మరణము ఎవరి చేతిలో ఉందంటే, సో 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, 16వ అధ్యాయంలో ఇంకో ధనవంతుడు ఉన్నాడు. ఎవరు చెప్తారా? బీద లాజరు, ధనవంతుడు. అతడు ఏం చేశాడు చెప్పండి? అతడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళిపోయాడు. 18వ అధ్యాయంలో ఇంకో ధనవంతుడు ఉన్నాడు. మన చర్చిలో అందరూ ధనవంతులే, హల్లెలూయా. 18వ అధ్యాయంలో ఇంకో ధనవంతుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? యంగ్ రిచ్ మ్యాన్, యంగ్ రూలర్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని అంటే, యేసు ప్రభు అన్నాడు, మరి 6 ఆజ్ఞలు పాటించమన్నాడు. పాటిస్తున్నాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. అయితే నీకొకటి కొదుగా ఉంది, నీకున్నదంతా అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమంటే, చిన్నోడు ఏమైపోయాడంటే ముఖం చిన్నబుచ్చుకొని
వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. సో 12 అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు, 16 అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు, 18 అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు, 19 అధ్యాయములు కూడా ధనవంతుడు ఉన్నాడు. కానీ ఈ ధనవంతుల కంటే ఈ ధనవంతుడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు. చూడండి 3వ వచనం చదవము ఒకసారి. 19వ అధ్యాయం యేసు ఎవరో అని చూడగోరెను గాని అయితే ఇతనికి ఒక ఆశ వచ్చింది. ఏంటంటే యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున, చెప్పండి, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. పాపము యేసును చూడాలనుకుంటే జన సమూహం ఉన్నారన్నమాట. పొట్టివాడైనందున మరి మేబీ వెనకాల వెళ్తున్నప్పుడు కనిపిస్తలేదేమో. యేసుని గురించి విన్నాడనమాట. యేసుని గురించి అతడు విని యేసును చూడాలని ఎక్కడెక్కాడంటే చెట్టు ఎక్కాడు. యాక్చువల్గా చెట్టు ఎక్కడం పెద్ద రిస్కే కదా. హలో, మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఎక్కుతాడు కానీ దిగడం. వాడిని దింపాలన్నమాట. కొంతమంది ఎక్కడం తెలుసు కానీ దిగడం తెలియదు. చెట్లు ఎక్కడం అంటే కొబ్బరి చెట్టు ఎక్కడం వేరు, వేరే చెట్టు ఎక్కడం వేరు, జామ చెట్టు ఎక్కడం వేరు. మొలక చెట్టు ఎక్కావా అయిపోయింది నీ పని. మొలక చెట్టు ఎక్కలేరు, తాడి చెట్టు ఎక్కారు. ముంజికాయలు కోసుకోవడానికి చెట్లు ఎక్కుతారు. సో పల్లెటూరులో ఉంటే ప్రతి ఒక్కరికి అది రావాలి. ఏది? చెట్లు ఎక్కడం రావాలన్నమాట. నేనా మీరా? నేను ఎక్కాను. అందరూ ఎక్కారా? ఎక్కిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వా, చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. ఎక్కపోతే ఈరోజు ఐదు ఎక్కండి. ఏ మొలక చెట్టు, ఏది మొలక చెట్టు ఎక్కరు కదా సాధారణ. అశోక్ గారు ఎక్కుతారా? అసలు ఎక్కలే ఇప్పుడు. రైట్, ఏమేన్. ఇప్పుడు ఎక్కామంటే మనం దిగలే. వెరీ గుడ్. స్టూవర్ట్ ఎక్కుతావా? నీ భార్య ఎక్కిస్తావా? రైట్, ఓకే. పల్లెటూరులో సో దట్ ఈజ్ చాలా మంచిగా ఉంటుంది అమ్మా. కోతులు మాత్రం బళ్ళు ఎక్కుతాయి కదా, ఎక్కేస్తాయి, ఎగురుతాయి. మళ్ళీ ఇరిగిపోయినట్టుగానే ఉంటుంది కానీ ఎరగదు. ఓకే, వినండి. సో మనోడు చెట్టు ఎక్కాడు. ఎవరి గురించి విన్నాడు? యేసయ్య గురించి విన్నాడు. అబ్బా, అది చూస్తుంటే యేసయ్య గురించి ఏమని విన్నాడంటే, యేసయ్య 15వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. సుంకరులు అంటే ఆ రోజుల్లో ఎవరంటే భయంకరమైన పాపులు అన్నమాట. పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అది విన్నాడు. చతులతో హల్లెలూయా అన్నాడు. ఎవరితో? అందుకనే పాపులకు ఆయన స్నేహితుడట అని ఉంది ఇంకో చోట. ఇది విన్నాడనమాట. ఆయన గురించి రూమర్ వస్తుందన్నమాట. రూమర్ ఏంటంటే ఆయన పరిశుద్ధులతో ఉన్నాడని రూమర్ కాదు, పాపులతో కలిసి భోంచేస్తున్నాడన్న రూమర్ వచ్చిందనమాట. యాక్చువల్గా అలాంటి రూమర్ ఉంటే ఆ మనిషితో మనం సహవాసం ఉంటుందా ఉండదా అమ్మా? సో ఏంటి రూమర్ అంటే, ఆయన చాలా మంచివాడు, నీతిమంతులతో ఉంటున్నాడంటే అది వేరు. కానీ ఆయన గురించి రూమర్ ఏంటంటే పాపులతో కలిసి 15వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఇక్కడ రిఫరెన్స్. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, ఎన్నో వర్షం అది? ఫస్ట్ వర్సే. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొని కూడా భోజనము చేయుచున్నాడు. యాక్చువల్గా పాపులతో సుంకరులతో ఎవరు ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. చూడండి, సాధారణంగా పాస్టర్లు మీరు పిలిస్తే వస్తారు. లోకంలో ఉన్న పాపులతో వెళ్తే భోజనం చేస్తారా? మాట్లాడరమ్మా. చాలామంది పాస్టర్లు అంటారు మేము పరిశుద్ధులకే షేక్ హ్యాండ్ ఇస్తామంటారు, పాపులకి షేక్ హ్యాండ్ ఇవ్వమంటారు. సో ఆయన గురించి ఒక రూమర్ అంటే ఏమంటారు? రూమర్ అంటే చెడు వార్త కాదు, రూమర్స్.
ఆయన గురించి ఒక నింద, పుకారులు అనమాట. మంచి పుకారా చెడ్డ పుకారా? చాలా చెడ్డ పుకారు వచ్చేసింది. ఏంటంటే ఆయనట వ్యభిచారుల దగ్గర కూర్చున్నాడట, పాపులతో. ఆయన వేరు మన వేరు. చూసారా? అలా గుసగుసలో చెప్పుకుంటున్నారన్నమాట. ఎవరి గురించి? అది జక్కైకు మేలు జరిగింది, అది జక్కైకి ఉపయోగపడింది. అందుకని మీ గురించి ఎవరైనా చెడ్డగా చెప్పుకున్నా దాని గురించి కూడా నీకు మేలు జరుగుతుంది. సభలు కొడదాం హల్లెలూయా. నీ గురించి చెడ్డగా చెప్పుకుని మంచిగా అందరూ చెప్పుకుంటారు, అప్పుడప్పుడు చెడ్డగా చెప్పుకోవాలి. చెడ్డగా చెప్పుకున్నా ఆ చెడ్డగా చెప్పుకున్నందుకే జక్కై మనసులో ఏ పుట్టిందంటే యేసును చూడాలని వచ్చింది. ఎందుకు? ఆయన ఎవరు? ఆయన కూడా అదే ఆ కేటగిరీ కదా. ఆ కేటగిరీడు మారాలంటే ఆ కేటగిరీడు అని తెలియాలి, ఆ కేటగిరీతో ఉన్నాడన్న సంగతి తెలియాలి. కమాన్ హల్లెలూయా. సో అందుకని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సో వీని విన్నాడనమాట. పాపులతో భోంచేయడం ఏంటి? ఈజ్ ఎ హోలీ మ్యాన్ కదా. ఈజ్ ఎ హోలీ మ్యాన్, ఈజ్ ఎ పెర్ఫెక్ట్ మ్యాన్. అండ్ తర్వాత రబ్బాయ్ అంటే హూ విల్ డిజైర్ విత్ ట్యాక్స్ కలెక్టర్. అంటే ఆయన రబ్బాయి అయి ఉండి బోధకుడు అయి ఉండి, యాక్చువల్గా బోధకుడు ఎవరితో ఉండాలి చెప్పండి? మంచివారితో ఉండాలా చెడ్డవారితో ఉండాలా? మంచివారితో ఉండాలి. ఈయన వచ్చేమో చెడ్డవారితో భోజనం చేస్తున్నాడు. చూసారా? చెడ్డవారితో ఉన్న యేసయ్య చెడ్డవాడు అవడం. చెడ్డవాడు కూడా ఏమవుతాడంటే మంచివాడు అయిపోతాడు అనమాట. హల్లెలూయా. సో అందుకని లెక్క ప్రకారం ఏంటంటే మనం చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే మనం ఏమనుకుంటామంటే వాళ్ళలాగానే మారిపోతాం అనుకుంటాం. కానీ పరిశుద్ధులమైన మనల్ని దేవుడు ఈ లోకంలో ఎందుకు పెట్టాడంటే, ఒకవేళ మీకు చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నీకులాగా నువ్వు మారకూడదు, కానీ నీకులాగానే వాళ్ళు మారాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఆయన విన్నాడు అనమాట. ఇద్దరు గుడికి వెళ్ళి ఒకడేమో నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను అన్ని దేవుళ్ళకి అన్ని మంచి నీతిగా బతున్నాను అన్నాడు. ఇంకొకడేమో రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంటే యేసు ప్రభు ఎవరు నీతిమంతుడిగా చేశాడు? సుంకర్నే నీతిమంతుడిగా చేశాడు. ఇది కూడా విన్నాడు. ఎవరు? అందుకని యేసు ఎవరో అక్కడ అని ఆయన చూడాలనుకున్నాడంటే ఆయన గురించి విన్నారు. అంతే కదా. మనము ఒకరి గురించి ఒకరిని చూడాలంటే ఆయన గురించి మనం వినాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఇద్దరు గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. సుంకర్ ఏమన్నాడంటే, నీ ముందు నిలబడ్డానికి కూడా నేను అర్హుడని కాను ఆయన అంటే, అప్పుడు యేసు ప్రభు ఎవరిని నీతిమంతుడు చేశాడంటే సుంకర్నే నీతిమంతుడిగా చేశాడు అనమాట. ఈ మాట కూడా విన్నాడు. విని అబ్బా సుంకరులతో తింటున్నాడు, పాపులతో తింటున్నాడు, తర్వాత పాపుల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు, అసలు ఏంటి ఇతడు అని ఏమైనా సరే ఇతను నేను కలవాలి, చూడాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చదవమ్మా 18 ఉంటుందా? అయితే సుంకరి దూరముగా నిలుచుండి, అంతే. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము 18:9 తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు. ఒక్క వర్ష చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా. లాస్ట్ లో అది ఎవరిని నీతిమంతుడు చేశాడు? ఆ ఒక్క వర్ష
అక్కడ కంటిన్యూషన్. పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, అతని కంటే పరిసయ్యుడి కంటే సుంకరనే దేవుడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరిని నీతిమంతుడు చేశాడు చెప్పాలి? సుంకర్ని చేశాడు. ఈ విషయాలన్నీ ఎవరు విన్నారు? జక్కయ్య విన్నాడు. జక్కయ్య విని ఏమొచ్చిందంటే చూడాలని వచ్చిందనమాట. యేసయ్య గురించి విన్నాడు. ఏం విన్నాడు? పాపులతో కలిసి భోంచేస్తున్నాడు, పాపులను ఏం చేస్తున్నాడు? నీతిమంతులు చేస్తున్నాడు. అబ్బో, ఈయనలో ఏదో స్పెషాలిటీ ఉంది. అందరూ వచ్చి మంచోళ్ళతో ఉంటున్నారు, ఈయన పాపులతో ఉంటున్నాడు. యాక్చువల్గా మీరు నేను అది వింటే ఆయన దగ్గరికి వెళ్ళాం. కానీ ఒక జక్కయ్య మారడానికి గల కారణం ఏంటంటే యేసయ్య పాపులతో భోంచేస్తున్నాడు, యేసయ్య సుంకరులతో ఉంటున్నాడు నీతిమంతులుగా. మీరు చూడండి, ఎక్కడన్నా యేసు ప్రభు తిట్టాడంటే పరిశీలనే తిట్టాడు, పాపుల్ని ఎక్కడ తిట్టలేదు. హలో లేదండి. పాస్టర్లు ఎప్పుడైనా తిట్టారంటే పాపులను తిడతారు. అందుకనే ఇద్దరు భార్యాభర్తలు, ఒకరు దేవుని నమ్ముకుని ఒకరు దేవుని నమ్ముకోలేదు అనుకో, నేను ఎప్పుడు దేవుని నమ్ముకోనని సైడే ఉంటాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న సైడ్ ఎవరున్నారంటే ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. ఒకసారి ఇక్కడెక్కడో లాలాపేటలో ఆయన చర్చికి రాడనమాట. చర్చికి రాకపోతే ఆ సిస్టర్ రెగ్యులర్గా చర్చికి వస్తుంది. అయ్యా ఆయన మంచోడు కదయ్యా, ప్రేయర్ చేయండి అంటారు. అప్పుడు నేను ఎప్పుడు వచ్చినా ఆయన అడుగుతూ ఉండేవాడిని. ఒకరోజు వెళ్ళండి, ఎప్పుడు నన్ను ఎలా ఉన్నావు అడగడం, నిన్నే అడుగుతాడు ఆయన పాస్టర్ అన్నారు. అర్థమైందా నా పాయింట్? ఆయన ఎందుకు అడగండి, ఆయనకి యేసయ్య కావాలి, ఈమెకి ఆల్రెడీ నేను ముందు నిలబడితే మిమ్మల్ని అడుగుతాడండి అనగానే నిజమేనా అని అడిగాడట. ఏంటి ఎప్పుడు మీ బ్రదర్ ఎలా ఉన్నాడో అని అడిగితే అప్పుడు ఒక రోజున నన్ను అడిగిన ఆయన చూడాలని వచ్చాడు. ఆయన వచ్చి ప్రార్థన చేయించుకొని మారాడు. నన్ను ఎవరు అడగరయ్యా, నువ్వు అడిగావంటే నేను అడిగేది వేరయ్యా అన్నాను. కమాన్, అది వాళ్ళని ప్రభులో నడిపించాలంటే వచ్చిన వాళ్ళు కాదు. డాక్టర్ ఎవరికి కావాలి? పేషెంట్స్కా లేకపోతే మంచోళ్ళకా? సో యేసు ప్రభు పాపులతో తింటున్నాడు, పాపులతో నీతిమంతులు చేస్తున్నాడని ఇది రోమర్ ఎప్పుడైతే వచ్చేసిందో ఇది విన్నాడు అనమాట. ఇది విని ఏ రకంగా ఆయన చెట్టు కాదు కదా, ఏదన్నా ఎక్కి చూడాలి ఆయన్ని. కమాన్, హల్లెలూయా. ఏ రకంగా చూడాలంతే. చూస్తే నీ పని అయితే తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. ఎవరు చూడాలని టప్ 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 ఏమెక్కాడు? మేడి చెట్టు. ఏదో అన్నది ఏముందో, ఏ చెట్టు అది? మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కి కోతిలాగా అలా కూర్చున్నాడు అనమాట. అలా చూస్తే యేసయ్య అంతమంది ఉన్నా కూడా ఈయన్ని చూశాడు. ఆయనకేమో ఈయన చూడాలని ఉంది, ఈయనకేమో ఆయన చూశాడు. గమనించారా? నీకు ఆయన్ని చూడాలని ఉంటే ఆయన నిన్ను తప్పకుండా చూస్తాడా? చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఒక పాట ఉంటుంది కదా, ఏదో చూడాలని, ఏదో పాట, యేసయ్య ఏదో పాట ఉంటుంది, నిన్ను చూడాలని పాట ఒకటి ఉంది కదా. ఎలాగది? యేసయ్య ఎలాగమ్మది? ఎవరు ఉన్నారు నాకు ఈ లోకం రారు, ఈలో పలం నయ్యా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ
కొంచెం హైప్ చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. కొంచెం హైప్ ఇచ్చి యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. యేసయ్యా నిన్ను చూడాలని పడదాం, అందరు చప్పట్లు కొడదాం. నిన్ను చేరాలని ఆశ. చప్పట్లు కొడదాం. మొదటి చరణం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అందరూ ఉన్నారని, అందరూ నావారని తలచితిని, భ్రమసిద్ధిని, చివరికి ఒంటరినై నిన్ను చూడాలన్నదయ్యా. ఆమేన్. అందరూ ఉన్నారని, అందరూ ఆమేన్. అందరూ ఉన్నారని, అందరూ తలచితిని, భ్రమస్థితిని, చివరికి ఒంటరి నేనైతిని. అందరూ తలచితిని, ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా. చప్పట్లు గట్టిగా అందరూ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. ఎందరూ ఆయన వైపు చూచెదరో వారు ఎన్నడూ సిగ్గుపడరు. ఆమేన్. ఆ మాట అంటుంది. అందరూ ఉన్నారని ఏముంది? అందరూ ఉన్నారని. కొన్నిసార్లు ఏమనుకుంటాం? చెప్పండి, మాట్లాడతలేదు. అందరూ ఉన్నారనుకుంటాం. తర్వాత అందరూ నావారు అనేవారు ఎప్పుడు తెలుసా? నీకు అన్నీ ఉంటే నీవారు, నీ దగ్గర ఏమి లేకపోతే నీవారు ఉండరు. హల్లెలూయా. అంతేనా కదా? నీకు అన్నీ ఉన్నాయి. బెల్లం ఉన్నది అనుకోండి, ఏముంటుంది? మాట్లాడాలి. బెల్లమే లేదనుకోండి, అందరూ నావారు అనుకుంటా. అందరు ఎవరు? ముందు చూడండి. అందరూ ఉన్నారని నాకేం డోకా అనుకుంటా. అందరూ అవారని తలచితిని. తర్వాత భ్రమస్థితిని. అమ్మా భ్రమపడ్డా. చివరికి అందుకని ఎవరిని నమ్మకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు. హల్లెలూయా. ఎవరిని చూడకూడదు. హల్లెలూయా. ఎవరిని చూడాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపే చూడాలన్నమాట. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొండల వైపు మాట్లాడతలేదు. నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము యెహోవా వలనే నాకు సహాయం కలిగింది. ఆమేన్. చూసారా?
జక్కయ్యకి ఒక ఆశ పుట్టింది. ఎవరిని చూడాలని? ఎందుకు చూడాలని వచ్చిందంటే ఆయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, పాపులను నీతిమంతులు చేస్తున్నాడు. చూడండి, యాక్చువల్గా ఆయనకి జక్కయ్యస్ హ్యాజ్ ఎవ్రీథింగ్ అట్ హీ స్టిల్ సర్చింగ్. జక్కయ్య హ్యాజ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ ఈజ్ సర్చింగ్. జక్కయ్యకి అన్నీ ఉన్నాయి. రిచ్ మ్యాన్, ఈజ్ అ రిచ్ మ్యాన్, ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. హీ హ్యాజ్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా తనలో ఏదో ఒక లోటు ఉంది. అన్నీ ఉంటే డబ్బు ఉంది, మరి చాలా కోట్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నా కూడా అతనికి ఏదో ఇంకా ఏదో లోపల వెలితి, లోపల సంథింగ్ ల్యాకింగ్. అందుకనే అన్నీ ఉన్నా, మనులున్నా, మాణిక్యాలున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, ఎన్ని ఉన్నా యేసు లేకపోతే అన్నీ సున్నా. అందుకే నేను అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఇంకా ఏదో వెలితి ఉంది అని ఆలోచిస్తున్నాడు. అందుకని he has a big bank account. He has a big bank account. బ్యాంక్ అకౌంట్ చాలా పెద్దది అయింది. ఆల్ హీ సేవింగ్స్ అట్ హీ ఫీల్స్ ఇన్సెక్యూర్. తనకున్న సేవింగ్స్ అన్నీ కూడా అతనికి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. బ్యాంక్ అకౌంట్ నిండా డబ్బు ఉంది. యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ నిండా డబ్బు ఉంటుంది, చర్చికే రా మనం. హల్లెలూయా చెప్పండి. డబ్బు నిండా ఉంటే అసలే ఎవరిని లెక్క చెయ్యం. బట్ ఇవన్నీ ఉన్నా ఇతడికి ఏదో ఎవరిని చూడాలని చూసారా, తన డబ్బు తనని తృప్తిపరచలేదు, ఇన్సెక్యూర్ చేసిందనమాట. ఆల్ మనీ అన్సాటిస్ఫైడ్, స్టిల్ ఈజ్ అన్సాటిస్ఫైడ్. తనకి ఏమి లేదంటే తృప్తి లేదు. ఎవరినో ఒకరిని చూడాలి. నిజంగా లోకములో ఎంత ఉన్నా అంత తృప్తి ఉండదండి. పొద్దున లేచి బ్యాంక్ బ్యాలెన్స్ ఫోన్పే చూసుకున్నా అందులో 10 కోట్లున్నా తృప్తి ఉండదండి. యేసును చూస్తే చాలు. కమాన్ చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. ఎవరిని చూస్తే చాలు? యేసును చూస్తే చాలు అండి. చూసారా, ఎక్కడ తిరిగి ఎవరిని చూసినా అక్కను చూసినా సాటిస్ఫాక్షన్ ఉండదు, అన్నయ్యని చూసినా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎవరిని చూసినంత తృప్తి ఉండదు. కానీ ఆ యేసయ్య ముఖం చూస్తే కడుపు నిండిపోతుంది. ఆమేన్. అందుకని ఎంత దూరమైన పరిగెత్తుకుని దేవుని సన్నిధికి వచ్చారు. హల్లెలూయా. ఆయన ప్రసన్నతను చూడాలని ఇక్కడికి మీరు వచ్చారు. ఆమేన్. దావీదు అంటాడు, దేవుడి దగ్గర ఒక వరం కోరుకుంటున్నాను. దావీదుకి ఏం తక్కువ? దావీదు ఒక వరం కోరుకుంటున్నాను. ఏంటంటే ఆయనని చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి. ఎందుకంటే ఆయన ముఖం చూస్తే సాటిస్ఫాక్షన్. బ్యాంక్ అకౌంట్ చూసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫస్ట్ డే బ్యాంక్ అకౌంట్ చూస్తావు, ఇంకా 1 వీక్లో 3rd 4th రాగానే ఈఎంఐ కట్ అయిపోద్ది. హలో, నెలాఖరు రాగానే నడిపించు ఈ పాట మొదలు, ఫస్ట్ వేరే పాట, అన్నీ అయిపోతాయి. ఏది చూసినా నీకేం రాదంటే సాటిస్ఫాక్షన్ రాదు. ఆయన ఎందరూ చూస్తారు, వారి ముఖములలో ఎన్నడూ కూడా లజ్జింపబడరు. చూడండి, హీ హ్యాజ్ ఎవ్రీథింగ్, ఈ స్టిల్ సర్చింగ్ ఎక్కడ అని. హిజ్ హార్ట్ ఎలా ఉందంటే లాంగింగ్ ఫర్ సమ్వన్. తన హృదయము ఎవరి కొరకు ఎదురు చూస్తుంది. ఆయన అడుగుతాం, జక్కయ్య నీకు ఇంత రిచ్ మ్యాన్ కదా, ఇంత కోట్లు ఉన్నాయి కదా అంటే, లేదు, ఇంత డబ్బున్నా నా హృదయంలో నెమ్మది లేదు, నా హృదయంలో సంతోషం లేదు. ఎంతో సంపాదించుకున్నాను కానీ నాకు ఒక వ్యక్తి కావాలి. ఎవరంటే ప్రభు అయిన యేసు, ఆయన సన్నిధి కావాలి. దేవునికి మహిమ కలుగును. 8వ వచనం చదవమ్మా. 8th verse. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. చూసారా, సువార్త ఎంత చేంజ్ అట్టుకొచ్చిందంటే, ఎప్పుడైతే
3 చదివావు కదా, 4 నుంచి చదువు ఒకసారి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండగా రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. వెంటనే యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు. ఆమేన్. నేడు నేను నీ ఇంట నుండవలసినదని అతనితో త్వరగా దిగు. మేబీ ఎక్కడం చాలా బాగా ఎక్కాడు, కానీ ఇప్పుడు త్వరగా దిగాలి. ఆమేన్. మేబీ జంప్ చేశాడో లేదో, లేకపోతే దిగుతున్నప్పుడు ఏమన్నా మరి ఏమైందో. త్వరగా దిగు. ఆమేన్. ఎవరు హరిగా ఉన్నారు చెప్పండి, ఎవరు? నీకు నిజంగా హరి ఉంటే దేవుని చూడాలని ఈజ్ ఆల్సో. ఇంగ్లీష్లో ఏముందా వాడు? త్వరగా దిగు. చదమ్మా. Make haste. Zacchaeus, make haste and come down. For today I must stay at your house. Today I must stay at your house. ఎంతమంది ఉన్నారు చెప్పరమ్మా? ఎంతమంది ఉన్నారు చుట్టూ? చాలా గుంపు ఉంది, ఎంతో మంది ఉన్నారు. ఎవరితో ఆ మాట అనలేదు. ఎవరితో అన్నాడంటే జక్కయ్య ఐ మస్ట్ స్టే అన్నాడు. ఐ మస్ట్. ఆ ఓడి చూడండి. Zacchaeus, make haste and come down. For today I must stay at your house. I must అనేది చాలా పర్టికులర్ వర్డ్. తెలుగులో ఉందమ్మా? నేడు నేను నీ ఇంట అన్నది యాక్చువల్ తప్పకని లేదు. నేడు నేను అంటే జక్కయ్య దగ్గరే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఎందుకంటే ఈరోజు జక్కయ్య ఏదో రకంగా మారిపోవాలి. చూసారా? జక్కయ్య దగ్గరే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆయన యేసయ్య దగ్గర తీసుకోలేదు. యేసయ్యే నీ ఇంట నేను ఉండవలసి. యేసయ్య ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీని యేసయ్య పలకరించాడా? సమరయ స్త్రీ పలకరించిందా? యేసయ్య పలకరించాడు. కుంటివారిని కానీ గుడ్డివారిని కానీ ఎక్కడ మీరు చూడండి, ఫస్ట్ యేసయ్యే పలకరించాడు. ఎందుకంటే యేసయ్య కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పలకరించే వరకు ఆయన వెయిట్ చేయలేదు. ఐ మస్ట్ స్టే, నేను నీ ఇంట్లో ఈరోజు ఉండవలసి ఉన్నది అనగానే చదమ్మా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని. చెప్పండి, సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని అన్నారు. ఈయన మామూలు పాపి కాదు, ఈయన చెప్పండి పరమ పాపి, ప్రధాన పాపి కదా, ఘోర పాపి. ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చూడండి. when they saw it they all complained. But when they saw it they all murmured saying he has gone to be a guest with a man who is a sinner. sinner కి గెస్ట్ గా వెళ్ళాడట. సిన్నర్ ఇంటికి గెస్ట్ గా వెళ్ళాడట. సిన్నర్ ఇంటికి గెస్ట్ గా వెళ్తే ఆయన ఏమనాలి? గెస్ట్ అయితేనే పలానా పాపి ఇంట్లో ఉన్నాడని తెలిస్తే ఆయన కూడా ఏమై ఉండాలి? మనం అంటాం కదా, దొందే అంటారు కదా. మంచోడింటికి మంచోడు వెళ్తాడు, చెడ్డోడింటికి, అది మన లోక సామెత. కానీ ఇక్కడ మా చెడ్డోడింటికి మంచోడు వచ్చాడు. ఎందుకంటే చెడ్డోడిని మంచోడు చేయడానికి. మనం ఏమైనా మంచోళ్ళమో చెప్పండి? మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు అనమాట. సో హీఈస్ గోయింగ్ టు బి ఎ గెస్ట్ ఆఫ్ సిన్నర్స్. ఆ మాట చూడండి. ఆయనకి ఎన్ని పేర్లు. పాపులకు స్నేహితుడు అని ఉంటుంది. ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. సో మేము ఇంటికి వెళ్ళగానే మర్యాద చేస్తుంటారు. చదవమ్మా నెక్స్ట్. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకుంటున్నారు. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. జక్కయ్య నిలవబడి నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. యాక్చువల్గా ఇశ్రాయేలు ప్రజలు 10% ఇస్తారు.
కానీ ఇతడు సగం సగం అంటే 50% ఇస్తున్నాడు. వాట్ ఏ చేంజ్ ఆఫ్ ద గాస్పల్. హల్లెలూయా అనండి. యాక్చువల్గా ధర్మశాస్త్ర ప్రకారం ఎంత? 10%. బట్ హీఈస్ గివింగ్ 50% ఆఫ్ హీస్ 50%. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను చీట్ చేశాను, ఎవరినైతే మోసం చేశానో. చీటింగ్ అంటారు తెలుసు కదా. చాలాసార్లు చాలామంది చీట్ చేస్తారు. మనం ఎవరి దగ్గరన్నా చీట్ చేసామంటే వాళ్ళకి ఎంత ఇస్తున్నాడంటే అతనికి 4 అంతలు మరలా. యాక్చువల్గా ఇంట్రెస్ట్ కాదు ఇచ్చేది, ఇంట్రెస్ట్గానే ఎక్కువ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ చేంజ్ ఎవరు తీసుకొచ్చారంటే సువార్త తీసుకొచ్చేది అనమాట. ప్రైజ్ లార్డ్. చప్పలు కొట్టండి. హల్లెలూయా. అందుకని మనం ఎవరిని ఏం చేయకూడదు? చీట్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా చీట్ చేసినా యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తే వాడికి ఏం చేయాలంటే 4 రెట్లు లేకపోయినా 2 రెట్లు అని ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అలాగే బ్లెస్ అవుదురుగాక. హల్లెలూయా. ఆమేన్. అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ ఏమన్నాడంటే అప్పు తీసుకునేవాడుగా ఉండమన్నాడు. ఆమేన్. అనేక మందికి మనం ఏం చేయబడాలంటే ఆశీర్వదించేటట్టుగా ఉండాలన్నమాట. సో ఇతడు ఎన్ని అంతలు ఇస్తున్నాడు? 50% ఇస్తున్నాడు. తర్వాత ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో, అన్యాయంగా అంటే చీట్ చేశానో, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని. అతనికి ఎన్ని అంతలు? 4 అంతలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకటి దగ్గర 10,000 తీసుకున్నాడు అనుకోండి. 40,000. అమ్మా ఎంతమ్మా? 10,000 ఎవరు నన్ను మోసం చేశాడు అనుకోండి. ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? 40,000. ఈయనకి ఇచ్చినా మంచిది. ఆమె చెప్పండి. ఎవరికి ఇస్తే? అసలు వడ్డీకి ఇచ్చినా అంత రాదు, ఇంట్రెస్ట్కి ఇచ్చినా అంత రాదు. మోసగాడికి ఇస్తే ఆ మోసగాడు మారాడంటే ఎన్ని అంతలు వస్తుందంటే 4 అంతలు తిరిగి ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నిసార్లు చీట్ చేస్తుంటాం కదా, అవన్నీ గుర్తుకొస్తున్నాయా ఏంటి? రైట్. ఒకవేళ గుర్తుకొస్తే ఇచ్చేస్తే మంచిదే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎవరినైనా చీట్ చేసామనుకో, వాడు కనపడడానికి అట్నే వెళ్ళిపోతాం కదా. ఎవరిని మనం ఏం చేయకూడదు? చీట్ చేయకూడదు. చాలామంది క్రిస్టియన్స్ కూడా చేస్తారు. 10,000 తీసుకుని మీరంతో ఉదాహరణకంటే చీట్ చేయించబడిన ఎవరైతే మిమ్మల్ని చీట్ చేశారో వాళ్ళు పాడవుతారు కానీ మీరు పాడవరు. సో అందుకనే 4 అంతలు ఇచ్చేస్తానని. ఎంత రాడికల్ చేంజ్ అండి. వాట్ బ్రాట్ చేంజ్? గాస్పల్. హల్లెలూయా. సువార్త అంత గొప్ప చేంజ్ తీసుకొచ్చేసిందను. దీన్ని ఏమంటారంటే పెనుమార్పు అనొచ్చు, లేకపోతే మాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే భారీ పరివర్తన అంటారు. భారీ పరివర్తన అంటే గొప్ప చేంజ్ వచ్చేసింది అనమాట. దేవునికి మహిమ కలుగునుగా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 8వ వాక్యం మరొకసారి చదవమా. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. సో జక్కయ్యస్ గివింగ్ అవే ఎవ్రీథింగ్. సో ఆయన మొత్తం అంటే his relationship with the money has been fundamentally changed. ఎప్పుడైతే గాస్పెల్ అన్నాడు, యేసయ్యను చూశాడో, మనీతో ఉన్న రిలేషన్షిప్ ఏమైందంటే చేంజ్ అయిపోయింది. ఓకే. తర్వాత నో లాంగర్ ఈజ్ లుకింగ్ టు హిజ్ మనీ ఫర్ సిగ్నిఫికెన్స్. ఈజ్ నాట్ లుకింగ్ టు ద మనీ. అంటే వెన్ హీ ఫైండ్స్ సెక్యూరిటీ, అంటే ఈజ్ నాట్ ఫైండింగ్ మనీ యాజ్ ఏ సోర్స్, మనీ యాజ్ ఏ సెక్యూరిటీ, మనీ యాజ్ ఏ సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే ఇతడు ఇది చూశాడో, దేవుని కలుసుకున్నాడో, మనీ భద్రత ఇవ్వలేదని తెలిసిపోయింది, సోర్స్ కాదని తెలిసిపోయింది, సాటిస్ఫాక్షన్ కాదని తెలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దేవుడే
నా మనీ అనుకున్నాడు అన్నమాట. ఎవరు ఆమెను అంటలేదు. ఆ మనీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పోయింది. హల్లెలూయా. కానీ ఇప్పుడు అందరికి దేని మీద ఉంటుంది, ఇంక్లూడింగ్ పాస్టర్లు కూడా. హల్లెలూయా. నిన్న నేను నోవా గారు మేము అక్కడికి వెళ్ళి వస్తుంటే ఆలోచి చూడండి, మైండ్ అంతా ఎక్కడ తిరిగినా ఎక్కడికి వస్తుందంటే, సైతాన్ గడు ఎలా తీసుకొస్తాడంటే దేని మీదకి, డబ్బు డబ్బు అన్నాడు అందరూ. డబ్బు 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 డబ్బు. ఆమె ఇప్పుడు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే అందరూ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలయ్యా. ప్రైజ్ అలా వినండి. ఆయన నోవా గారు చెప్పాడు ఏంటంటే వస్తుంటే, పైసా పరమాత్మ ఏంటది, పైసా పైసామే అంటే అర్థం ఏంటి, డబ్బే దేవుడు. ఇప్పుడు అందరికి ఏం కావాలి, డబ్బు 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 డబ్బు. అవును, డబ్బులు ఇచ్చిన కూడా మొక్కుతారు. పైసామే పరమాత్మ. ఇంకొక మాట ఉంటుంది, కొండ మీద ఏదో పైసా చూపిస్తే కొండ మీద కోతి కూడా దిగి వస్తుందంట. ఇంకా మీకేమన్నా తెలుసుంటే చెప్పండి. నోవగారు అన్నాడు సచ్చినోడు కూడా బతుతాడంట. దేని చూపిస్తే, ఏమి చూపిస్తే చెప్పరే అమ్మా. సచిన శవం కూడా లేచి నిలబడద్దంట ఏం చూపిస్తే. పొరపాటు సచ్చినోడి దగ్గర డబ్బులు వచ్చినాయి అని అనుకో, లేచిపోతాడు అన్నమాట. అంత ఇప్పుడు మనోడికి ఒక రకంగా చెప్పాలంటే సంథింగ్ ఎల్స్ హ్యాస్ టేకెన్ ప్లేస్, సమ్ వన్ ఎల్స్ టేకెన్ ఇన్ దట్ ప్లేస్. అంటే ఒక ఇతడికి డబ్బు ప్లేస్లో ఇంకొక డబ్బు వచ్చింది, ఇంకొక ధనం వచ్చింది. ఎవరు ఆ ధనం అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈయనకి దేని మీద మనసు లేదు అమ్మా, డబ్బు మీద ఆశ లేదు, డబ్బు మీద మనసు లేదు. అంటే ఇప్పుడు అందరికీ దేని మీద ఉంది, డబ్బు మీద ఉంది. అందుకని ఒక చోట అంటాడు కదా, దాని మీద మనసు పెట్టిన తోడనే అది ఎగిరిపోద్దంట. హల్లెలూయా. ఉందా బైబిల్లో? దానికి రెక్కలు వస్తాయంట దేని మీద మనసు పెడితే, డబ్బు మీద మనసు పెడితే. కానీ పొద్దున్న లేస్తే నా ప్రాణమా డబ్బే ఏమన్నారు బ్రదర్, ఏదన్నారు, డబ్బు మీదే మనసు. పొద్దున్న లేవగానే ఫోన్పే చూద్దాం ఎంత ఉంది ఇది అని. ఈఎంఐ వెళ్ళిపోయింది అనుకో, హల్లెలూయా స్తోత్రం. ఆమేన్. పైసా పరమాత్మ ఏంటది, పైసామే పరమాత్మ. చూడండి, ఎప్పుడైతే యేసయ్యను చూశాడో ఆయన మనసంతా ఎవరి మీదకి వచ్చిందంటే యేసయ్య మీదకి వచ్చి డబ్బుని లెక్క పెట్టలేదు. 4 అంతలు ఇచ్చేసాడు, తర్వాత 50% ఇచ్చేసాడు. సో చూడండి, దయచేసి 8వ వచనంలో ఒక మాట అంటారు చూడండి, 8వ వాక్యం త్వరగా. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా అనండి. ఇదిగో ప్రభువా అంటే జక్కయ్య క్రీస్తుని ఒక ప్రభువుగా గుర్తించాడు అనమాట. కమాన్ చెప్పలు కూడా హల్లెలూయా. అంటే ప్రభువు అంటే ఏంటి, ప్రభు అంటే యజమానుడా. ఇంతవరకు ఏది ఆయనకి యజమానుడు, డబ్బు యజమానుడు. అందుకనే మత్తయి 6:24 చూడండి, మాథ్యూ 6:24. మాథ్యూ 6:24. ఎవడును 2 యజమానులకు దాసుడిగా నుండనేరడు. ఎవడు 2 యజమానులకు ఏమై ఉండడు, దాసుడై ఉండడా. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ఏం చేయాలి, ప్రేమించాలి. అంతే కదా. 2 యజమానులు ఉంటారా, ఒకరికి ఒకరే భర్త ఉండాలి, ఒకరికి ఒకరే భార్య ఉండాలి. యజమానుడు అంటే భర్త ఒక యజమానుడు అనమాట కదా. శారమ్మ అన్నది కదా అబ్రహాం ఏమన్నది, యజమానుడు అంటే చెప్పాలంటే ప్రభు అన్నది. యజమానుడు అంటే మై లార్డ్. సో ఇప్పుడు ఒకరికి 2 యజమానులు ఉండకూడదు, ఒకరే యజమానుడు ఉండాలి. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, మరొకసారి చదువు ఇంగ్లీష్. నో వన్ కెన్ సర్వ్ 2 masters, for either he will hate the one and love other,
ఒకరిని ఏం చేయాలి? ద్వేషించాలి. ఇంకొకరిని ప్రేమించాలి. ఓకే, నెక్స్ట్. Or else he will be loyal to the one and despair the other. Despise the other. You cannot serve God and mammon. Mammon అంటే money. ఇప్పుడు డబ్బుని దేవుణ్ణి ఏం చేయకూడదు? సేవించకూడదు. సో డబ్బు మాస్టర్ అయి ఉన్నాడు అనుకోండి, దేవుడు ఏమయ్యాడంటే దాసుడు అయ్యాడు. దేవుడే మాస్టర్ అయ్యాడు అనుకోండి, డబ్బు నీకు ఎవరంటే దాసుడు. యాక్చువల్గా డబ్బు నీకు ఏంటంటే దాసి. ఇంట్లో భార్య యజమానురాలు, సర్వెంట్ ఎవరు? దాసురాలు. ఇంట్లో పనిచేసే ఆమె దాసు. ఆమె నీకు ఇదైందనుకోండి, మాస్టర్ అయిందనుకో, భార్య ఏమైందంటే సర్వెంట్ అవుతుంది. సో ఇప్పుడు డబ్బు నీకు దేవుడు అయ్యాడు అనుకోండి, పైసామే పరమాత్మ కాదు. పైసాని నీవు అలకొలో ఏదంటారు కదా, అవలోకంగా ఇదంటారు, ఏమంటారు? అలపలోకం కాదు, అవలీలగా పొద్దున టప్ 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 అంటున్నాం అనుకో, ఇంకా ఈజ్ నా శిష్యుడు ఈడు అనుకుంటుంది. ఎవరు చెప్పాలి, మాట్లాడాలి, ప్రైజ్. కానీ మనకి వస్తుంది టైంకి, దేవుడు ఇస్తాడు. కానీ మనకి ఏమవుతుందో అన్నాడు, రేపటి గురించి ఆలోచించొద్దు అన్నాడు. అంతేనమ్మా? ఏనాటికి ఈడు, మనం రేపు కాదు నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచిస్తాం. అన్నాడా లేదా చెప్పండి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి కట్టుకుందామో, ఏ బిల్లులు కట్టాలో, డోంట్ వరీ అన్నాడు. సో అందుకని దేవుడు యజమానుడు అయితే మనీ ఎవరు నీకు చెప్పరే, మాట్లాడతలేదు. దాసి యజమానుడు అయితే నీకెవరు? దేవుడు నీకు సెకండరీ. ఓకే, చూడండి, జక్కియస్ ఈజ్ ఎ జనరస్ బికాజ్ హీ ఫౌండ్ ఎ రియల్ ట్రెజర్ ఇన్ క్రైస్ట్. సో నిజమైన ట్రెజర్ ఎక్కడ దొరికిందంటే ఆయనకి యేసయ్య దొరికిందనమాట. అందుకే నేను ఇక్కడ రాసుకున్నాను, జక్కియస్ చూస్ టు సర్వ్ ద లార్డ్. హీ సెడ్ ఏమన్నాడు ఇంగ్లీష్, మై లార్డ్ అని చూడండి అక్కడ, ఇంగ్లీష్లో చదవమా ఆ వర్డ్. Then Zacchaeus stood and said to the Lord, Look Lord. లార్డ్ అన్నాడు. అందరం లార్డ్ అనండి. లార్డ్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ మై మాస్టర్, యు ఆర్ మై లార్డ్. వినండి, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు నువ్వేమయ్యావు? రక్షించబడ్డా అనమాట. ఇప్పుడు నీ మాస్టర్ ఎవరు? యేసయ్య. డబ్బు ఏంటి నీకు? దాసి. కమాన్, హల్లెలూయా. ఇప్పుడు డబ్బు నీకు దాసి కాబట్టి డబ్బు నీకు సర్వీస్ చేయాలి. కమాన్, హల్లెలూయా, ఆమేన్. డబ్బు నీకు ఒక సర్వెంట్ అనమాట. ఎందుకంటే దేవుడు నీకేమైనాడు? లార్డ్ అయి ఉన్నాడు కాబట్టి, మాస్టర్ అయి ఉన్నాడు కాబట్టి డబ్బు నీకు సర్వెంట్ అనమాట. సర్వెంట్ని ఎంత వాడుకుంటే అంత మంచిది. యూజ్ అండ్ త్రో, అంతే. కానీ మనం దాన్ని బీరువాలో పెడతాం, అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాం. హల్లెలూయా, ఉన్నావా? హల్లెలూయా చెప్పండి. ఎవరైనా ఇంట్లోకి వచ్చారంటే మళ్ళీ వెంటనే తీసుకుందాం. ఆమేన్. చేతులు అయితే హల్లెలూయా. 5 రూపాయలు పడిపోయినా ఏదంటారు కదా, మార్వాడా ఏదంటారు, ఏదంటామది కంజూస్ మార్వాడి. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. దాన్ని వదిలితాడు. ఇది ఎవడ తీసుకెళ్ళిపోయినప్పుడు. సో Zacchaeus choose to serve the Lord. When you make money is your master, nothing serve you. నిన్ను సర్వ్ చేయడానికి ఏది లేదు. When you make God is a Lord master, money will serve you. మనీ నీకేం చేస్తుందంటే సర్వ్ చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. సో వినండి, జక్కయ్య డబ్బున్నప్పుడు జనరస్ పర్సన్ అవ్వలేదు. డబ్బున్నప్పుడు జనరస్ పర్సన్ అవ్వలేదు. జనరస్ అంటే ధారాళంగా ఇవ్వలేదు డబ్బున్నప్పుడు. వినండి,
దేవుడు దొరికినప్పుడు ధారాళమయ్యాడు. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. అర్థమైందా? ఎప్పుడు 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 పిసినారుడు అయ్యాడంటే, దేవుడు డబ్బు ఉన్నప్పుడు పిసినారుడు, దేవుడు దొరికాక జనరస్ ఏమంటాడు, దాత అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారు, గాస్పల్ ఏం చేస్తుందంటే పిసినారోడిని దాతగా తయారు చేస్తుంది అన్నమాట సువార్త. కమాన్, చప్పలు కొట్టదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడన్నా మన ప్రోగ్రామ్స్లో ఏదన్నా తక్కువ చేసావా? మాట్లాడతలేదు ఎవరు. నా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మీరు ఏది తింటే నేను అదే తినాలి. మీకు తినంది నాకు పెట్టారంటే నేను తిన్నాం. చాలా చర్చెస్లో బిలీవర్స్ వంకాయ ఆలుగడ్డ వేసి పాస్టర్లు చికెన్ వండుకుంటారు. ఏమ్మా అంతేనా? నాకు అది అస్సలే ఒకళ్ళు తిన్నారు కదా నాకు. చేతులు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు తింటే నా సిస్టమ్ ఎలాగంటే తల్లిదండ్రుల సిస్టమ్. పిల్లల ముందు తింటారా, లేకపోతే పిల్లలకు వంకాయ ఆలుగడ్డ పెట్టి మీరు చికెన్ తింటారా? అమ్మా, అవసరమైతే పిల్లలకే చికెన్ పెడతారు, లేకపోతే లాస్ట్లో అది ఎవరిది? తల్లిదండ్రుల సిస్టమ్. ఆమేన్. సో మనం దేవునికి ఎవరు? పిల్లలం. మనకి దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. ఇది గ్రేస్ అర్థమైన తర్వాత అసలు దాచుకోవడం కానీ, మీరు ఏ చర్చిలకైనా వెళ్ళండి, ముందు అయ్యగారు తీసి పెట్టేస్తారు, అమ్మగారికి తీసి పెట్టేస్తారు. ఇక్కడ చర్చిలు ఎప్పుడు మీరు చూసారు, అసలు దాని గురించి చింతే లేదు. అసలు ఎప్పుడు అసలు అది ఉండదు. ఎందుకంటే ఆ జనరాసిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే గాస్పల్ ఆఫ్ గ్రేస్ అర్థమైనప్పుడే. ఒకసారి అమెరికా వెళ్తే ఒక బ్రదర్ అన్నాడు, మీరు ఎప్పుడు చర్చిలో బాగా భోజనాలు పెడతారంట కదా అంటే, భోజనాలు పెట్టుకుంటే ఆ డబ్బు ఏదో చర్చ కట్టుకోవచ్చు కదా అంటే, నేను అన్నాను, అంటే భోజనాలు పెట్టడానికి దేవుడి దగ్గర డబ్బు ఉంది, చర్చ కట్టడానికి కూడా దేవుడి దగ్గర, దేవుడి దగ్గర ఏమి లోటు లేదు. ధారాళం అంటే డబ్బు అనేది నీకు సర్వెంట్ అంతే. కమాన్, ఆయన ఒక దాసి అంతే. దేవుడు నీకు యజమానుడు అయినప్పుడు డబ్బు నువ్వు అలాగా ఏం చేయాలంటే ఖర్చు పెట్టాలి, వాడాలంతే. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. దాని మీద మనసు పెట్టిన తోడని ఉంటుంది చూడండి, అక్కడ మనసు పెట్టిన తోడని రెక్కలు వస్తాయంట దానికి. అసలు దాని మీద ప్రపంచమంతా దేని మీద పెడుతుందంటే మనసు అంతా చెప్పరు అమ్మా, డబ్బు మీద పడుతుంది. చూడండి, ఈరోజు సండే కూడా ఎందుకు రాలేదంటే ఎక్స్ట్రా డ్యూటీ అమ్మా, ఏమో ఏ డ్యూటీ, ఓటీ చేసి ఏం సంపాదించాం చెప్పండి? హల్లెలూయా. ఓటీ చేసి అన్నీ అప్పులే కదా. అప్పు చేయకపోయినా ఫోన్ చేసి అప్పు చేయిస్తుంది. సెల్ ఫోన్కి ఇస్తాను, అప్పుడు నీ సెల్ ఫోన్ కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు అన్నీ టెంప్ట్ అయిపోయి దానికి ఏం పెడతావంటే ఈఎంఐలు పెడతావు. భార్య తప్ప అందరు ఈఎంఐ కదా, భార్య భర్తలు తప్ప. చదువమ్మా, దొరికిందా? ప్రొవర్బ్స్ 23:5. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని 4 నుంచి చదవమ్మా, 4 నుండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. చెప్పండి, ఐశ్వర్య పొంద ప్రయాస పడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. దానిని ఏం చేయి? విడిచిపెట్టుము. నిన్న మొన్న చర్లపల్లి ఒక మీటింగ్కి వెళ్ళాను. పాపం వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అయ్యా ఎఫ్టీఎల్ ఏంటిది ఇప్పుడు వచ్చింది కాదు, హైడ్రా వచ్చాక మా పనులన్నీ ఆగిపోయినాయి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యగారు అన్న. నేను అన్నాను, దేవుని మీద మనసు పెట్టుకోండి అమ్మా, దేవుడే చేస్తాడని చెప్పాను. దేవుని మీద ఉంది కానీ మనసు అప్పుడప్పుడు అటు వెళ్తుంది అయ్యగారు. దేవుడు ఉన్నాడు అయ్యగారు, అయినా కూడా ఇది ఇంకా ఏమంటారంటే ప్రభుత్వం మారేటట్టు ప్రార్థన చేయడం అంటున్నారు. నేను నాకు ఎందుకమ్మా అని కదా. ఏంటది హైడ్రా. చూడండి, హైడ్రామా ఉన్నా ఏది ఉన్నా మన దేవుడు మనకు సప్లై చేస్తాడు. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా అనండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు అని ఆయన
ఒప్పుకున్నాడు. గమనించారా? సో ఈ బికేమ్ ఏ జనరస్ మ్యాన్. జక్కయ్య డబ్బు దొరికినప్పుడు ధారాళంగా లేడు. దేవుడు దొరికినప్పుడు అతడు ఏమయ్యాడంటే ధారాళమైపోయాడు. డబ్బు ఉన్నప్పుడు పిసినరుడు అయ్యాడు, దేవుడు ఉన్నాక దాతగా మారిపోయాడు అనమాట. సో ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే ఏ గ్రీడీ మ్యాన్ బికమ్ ఏ జనరస్ మ్యాన్. గ్రీడీ మ్యాన్ అంటే మార్వడి ఏమయ్యాడంటే క్రైస్తవుడయ్యాడు అన్నమాట. ప్రపంచంలో ఎక్కువ ఇచ్చేవారు ఎవరంటే క్రైస్తవులు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏ స్పిరిచువల్ చర్చ్ అంటూ ఏదైనా ఉందంటే ఏదంటే గివింగ్ చర్చే, జనరస్ చర్చ్. సో ఈ చర్చ్ ద్వారా మనం ఎన్ని తలపెట్టాం, ఎన్ని చేసాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. హల్లెలూయా అన్నాడు. ఆమేన్. చూడండి, చదవమ్మా 8వ వచనం మరొకసారి త్వరగా. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. సో ఇప్పుడు జక్కయ్యకి కొత్త ధనం దొరికింది. ఎవరా ధనం? మత్తయి సువార్త 13:44 చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం త్వరగా. సో జక్కయ్యస్ న్యూ ట్రెజర్, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడిన ధనం అంటే క్రీస్తు ఎవరంటే ఒక ధనం, ఒక ట్రెజర్. ఇప్పుడు దేవుడు నీకెవరు? యజమానుడు. దేవుడు నీకు యజమానుడు అయితే డబ్బు ఎవరు నీకు? దాసి. చెప్పండి అందరూ, దాసి. సో దేవుడు నీకు యజమానుడు అయ్యాడు కాబట్టి డబ్బు నీకు దాసి. సో తప్పకుండా దేవుడు నువ్వు యజమానుడిగా లార్డ్గా చేసుకున్నావు కాబట్టి తప్పకుండా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కమాన్ హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సో ఆయన 10,000లో అతి సుందరుడు. ఈజ్ అ ఫెయిరెస్ట్ ఇన్ 10,000. 10,000లో ఆయన అతి సుందరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 9వ వాక్యం త్వరగా చూడమ్మా. 9వ వాక్యం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి ఇప్పుడు ఏమయ్యాడు? ఇతడు అబ్రహాము కుమారుడయ్యాడు. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము ఆశీర్వాదాలకి వారసుడయ్యాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అబ్రహాం ఎంత రిచ్ అంటే దాసీలు ఉన్నారు ఆయనకి. పొరుగు దేశములో రాజుగా ఉన్నాడు. పొరుగు దేశంలో యాక్చువల్గా వేరే కంట్రీలో పొరుగు దేశంలో రాజుగా ఉన్నాడట. పొరుగు దేశంలో రాజుగా ఉండి షారా చనిపోయినప్పుడు, లేకపోతే చాలా రిచ్ మ్యాన్ అనమాట. ఎంత రిచ్ పర్సన్ అంటే ఇది లోకరీతిగా కూడా మనం ఆలోచిస్తే ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. ఆయనకి సర్వెంట్స్ ఉన్నారు, ఒంట్లు ఉన్నాయి, తర్వాత ఇక బోర్డ్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఆయనకి. మీరు ఎన్నో అధ్యాయం అంటే 28వ అధ్యాయము 24వ అధ్యాయం మీరు అంతా చదువుకోండి. అబ్రహాము కుమారుడు అయ్యాడు. ఇప్పుడు ఎవరు? జక్కయ్య. ఎంత పెడితే అబ్రహాం కుమారుడు ఆ స్టేటస్ వస్తుంది. ఏమ్మా హల్లెలూయా అన్నాడు. ఆమె ఇంతకుముందు ఎవరైనా సొంకరి, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈయన అబ్రహాము. సువార్త ఏం చేసిందంటే దేవుని కుమారుని చేసి అబ్రహాం ఆశీర్వాదాలకి వారసులు చేస్తుంది అన్నమాట. కమాన్ హల్లెలూయా. సో ఇప్పుడు యేసయ్యే మాస్టర్ అనమాట. దేవుడే ఆయన యజమానుడు అనమాట. సో లోకంలో ఉన్నదంతా కూడా ఆయనకి ఏంటంటే ఒక దాసులు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. సో చూడండి, ఈ యొక్క 9వ వచనం ఒకసారి చదవమ్మా. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ ఉంది. ఎవరు కుమారుడైనా? అబ్రహాము కుమారుడు. ఇంతకు ముందు ఎవరైనా? సుంకరి. ఇప్పుడు ఈయన ఎవరు? అబ్రహాము కుమారుడు. 3:14 చదవండి. గలతీ పత్రిక
3:14 త్వరగా ఫాస్ట్గా. తర్వాత రోమా 4:13 అనుకుంటావా, చూడండి. 4:13, 3:14. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము పొందిన ఆశీర్వచనం. ఓకే, 4:13 చదవండి. రోమపత్రిక 4:13 సో ఇతడు కూడా ఎవరు కుమారుడు అంటే అబ్రహాము కుమారుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. త్వరగా. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రము ఎలా కలగలేదు చెప్పండి, ఎలా కలగలేదు? ధర్మశాస్త్రం వలన కలగలేదు గాని విశ్వాసము వలనైనా నీతి మూలముగా కలిగింది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇతడు డబ్బులు ఇచ్చాక రక్షణ వచ్చిందా, లేకపోతే యేసయ్య వచ్చాక డబ్బులు ఇచ్చాడా? అమ్మా, యేసయ్య వచ్చాక ఇచ్చాడు. అంటే రక్షణ వచ్చాకే డబ్బులు ఇచ్చాడు. రక్షణ పొందకముందు డబ్బులు ఇస్తే ఆ రక్షణ డబ్బులతో కొనుక్కున్నట్లు లెక్క వచ్చును. రక్షణ డబ్బులతో మనం ఏం చేయలేమంటే కొనలేం. ఒకరోజు గెహాజీ దగ్గర ఆడి పేరేం పేరు, నైమాన్ అయినా కుష్ఠరోగం ఎలీషా దగ్గర తీసుకొచ్చాడు. ఎలీషా దగ్గరికి ఎంత డబ్బు తెచ్చాడు? మాట్లాడరమ్మా, మొత్తం రథం మీద తీసుకొచ్చాడు ఏకంగా. అదే నేనైతే హల్లెలూయా, నేను కానందుకు హల్లెలూయా చెప్పాడు ఆమె. ఆయన పక్కకు తీసుకెళ్ళి వాట్ ఏ గ్రేట్ మ్యాన్ యు ఆర్. ఆమె ఎలీషా కనీసం బయట కూడా రాలేదు. చెప్పారు, గెహాజీ చెప్పాడు, ఆయన మామూలుగా రాలేదు, చాలా ధనాగారంతో వచ్చాడు. అంతా అక్కడ ధనాగారంతో వచ్చాడు. అమ్మ ఎంత? 20 మణుగుల వెండి, బంగారము, బోల్డ్ రథం మీద తీసుకొచ్చాడు అనమాట. చదవదులేమ్మా. తీసుకొస్తే ఎలీషా కనీసం బయటకు కూడా రాకుండా, ఏ ఒక్క నయా పైసా తీసుకోకుండా వెళ్ళి ఆయన మొలగమని చెప్పన్నాడు. ఎక్కడ? ఎవరి దానిలో? ఆయన కోపం వచ్చింది. మా ఊర్లో లేదా, మా ఊర్లో యూప్రటీస్ లేదా, నదులు లేవా అని ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈయన సేవకుడు, ఎవరు సేవకుడు? ఎలీషా సేవకుడు కాదు, నయమాను సేవకుడు. సార్ ఆయన ఏమన్నాడు సార్ అన్నాడు. పెద్ద ఏం పని చెప్పాడు, ఒక ములుగుడే కదా అన్నాడు. అది కదరా నాకు ప్రెస్టేజీ, నా డబ్బు తీసుకుని నాకు ఏం రావాలి, స్వస్థత రావాలంటే ఆయన ఎంత ఫ్రీగా చేస్తున్నాడు. దేవుడిది అంతా ఫ్రీయే. చెప్పలు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడిది ఎప్పుడు కొనుక్కోలేము. దేవుడిది కొనుక్కోకూడదు కూడా. కొనుక్కున్నావంటే నువ్వు చాలా చెడ్డోడు. ఎవరిది? దేవుడిది అన్నీ ఉచితంగా అనుభవించి ఏదన్నా కొనుక్కుని ఏదన్నా కాస్ట్ పెట్టావంటే దేవుడు దానికి ఎప్పుడు నువ్వేం పెట్టకూడదంటే కాస్ట్ పెట్ట పాటల బుక్ తప్ప, హల్లెలూయా, లేకపోతే కొబ్బరి నూనె అమ్ముతారు కదా కొంతమంది, బైబిల్ తప్ప. దేవుడి దగ్గర ఎప్పుడు బేరాలు ఆడకూడదు, కొనుక్కోకూడదు. ఆయన ఎప్పుడు ఫ్రీగా ఇచ్చే దేవుడు అనమాట. సో ఏం చేశాడంటే నయమాను శిష్యుడు ఏమన్నాడంటే, పక్కనోడు మంచివాడు ఏమన్నాడంటే, ఆయన ఏమన్నాడు సార్, 7 సార్లు బలగమన్నాడు. ఆఖరికి బతుకెలా ఉందంటే సర్వెంట్ చెప్పే ఉన్నాడనమాట. అప్పుడు అవును కదరా అని వెళ్ళి 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి, 7వసారి మొలగ్గానే పసిపిల్లవాడు దేహం అయిందంటండి. వావనండి.
ఎన్ని వీకో టర్మిక్లు లేకపోతే ఇప్పుడు ఎన్ని ఫేషియల్స్ పెడితే వస్తుందండి అది. ఎన్ని ఫెయిర్ లవ్లీ ఏంటది, ఫెయిర్ అండ్ లవ్లీ. ఎంత ఏమిటి దాన్ని, ఎంత దాని పేరేంటి, బ్యూటీ, ఎంతమంది బ్యూటీషియన్స్ కదా, బ్యూటీషియన్స్ ఎంతమంది వచ్చి నిన్ను వాళ్ళు తయారు చేస్తే అంత అందం వస్తుందండి. పసి పిల్లవాడి దేహం అది ఎలా ఉంటుంది, పాల బొగ్గలు అలా అయిపోయింది బాప్తీసం తీసుకున్నందుకు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అయితే ఎవరే వెళ్ళిపోతున్నాడు, తన డబ్బు తీసుకుని అక్కడ ఎట్టెళ్ళాడా, వెళ్ళిపోతూ ఉంటే గెహాజీ చూశాడు. అబ్బా ఏం లక్కీ పోగొట్టాడు మా పాస్టర్ గారు, ఈడెక్కడ దొరికాడు నాయన, ఇది ఉంటే పెళ్ళి కానీ వచ్చిన మెయిన్ దేవుడికి రిసెప్షన్ కానీ దొరికినా మనకి. ఎంత ఎంత ఛాన్స్ పోగొట్టాడని మనోడు ఒకటే పరుగు. ఎవరు వెనకాల, నయమాన్ రథం వెనకాల. నయమాన్ రథం టిక్ 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 అని వెళ్తుంది. వీడు పరిగెత్తి ఆ సర్వెంట్ చూసి, సార్ అక్కడ చూసాను చూడు ఆ బ్రదరు అని వస్తున్నాడు అన్నాడు. ఎవరు, ఏ బ్రదరు, సర్వెంట్ గుర్తుపెట్టి ఆడ వస్తున్నాను కానీ బండి ఆపారు. సార్ ఇప్పుడే ఎవరో వచ్చారు, కొంచెం డబ్బు కావాలంట అని తీసుకుని బట్టలు గిట్ట అన్నీ తీసుకుని వెళ్ళగానే ఎలీషా అప్పుడు బయటకు వచ్చాడు. ఇంట్లో పెట్టి వెళ్ళి ఇంట్లో దాచేసుకుని బీరువాలో పెట్టేసి, అయ్యగారు ఏమైనా పని ఉందా అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాన్న అంటే, ఎక్కడే ఆయాస అన్నాడు అనమాట. ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడే ఉన్నాను అన్న. నీవు ఆ రథం వెనకాల వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడా. ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ సో సారీ. ఆయన డబ్బు తీసుకున్నా కాబట్టి ఆయన కుష్ఠరోగం కూడా షేర్ చేసుకొని ఇమ్మీడియట్గా అక్కడ కుష్ఠరోగం వచ్చింది కదా. సో ఎందుకు ఈ మాట చెప్పానంటే, రక్షణ పొందుకోకముందు అంటే డబ్బు అనేది రక్షణ వచ్చిన తర్వాత ఇచ్చాడు. రక్షణ పొందకముందు ఇచ్చుంటే అది తన రక్షణ దేంతో కొన్నట్టంటే డబ్బుతో కొన్నట్టు అనమాట. దేవుడిది ఎప్పుడు మనం కొనలేం. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో అది దేవుని యొక్క సువార్త అనేది మనకు అసాధ్యమైన దానిని సాధ్యపరిచేది అనమాట. చూడండి, ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తాం. నిద్రపోకండి. హల్లెలూయా. చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. 12 అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు కదా, రెండోది. ఇంకా 16 అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు. ఎవరైనా 18లో ధనవంతుడు ఉన్నాడు. 12లో ఎవరు ధనవంతుడు, ఫూలిష్ మ్యాన్. 16లో ధనవంతుడు ఎవరైనా, ధనవంతుడు లాజరు. వెరీ గుడ్. 18లో ఎవరంటే యవనస్తుడు. ఇప్పుడు ఏమనండి జాగ్రత్తగా. 18:5లో యేసు ప్రభు ఏమన్నాడంటే, సూదె బెజ్జమా ఏదంటారు, అక్కడ చదవమ్మా. 18:5 చదవండి. కమాన్ త్వరగా ఫాస్ట్గా. 18:25. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. అంటే అర్థం ఏంటి? ధనవంతుడు చచ్చినా ఎక్కడికి వెళ్ళాడు అని 18లో చెప్పాడు. 19లో ధనవంతుడైన జక్కయ్యకి రక్షణ వచ్చింది. ఆగండి, ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, మరోసారి చదవమావాడు. కమాన్. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. అంటే ఒంటె సూది బెజ్జములో దూరగలదు కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే పరలోక రాజ్యంకి వెళ్ళాడు అనమాట.
ఒక రకంగా చెప్పాలంటే చూడండి, అంటే అంత కష్టం. అంటే సూదే బెజ్జములో ఒంటె దూరడం ఎంత కష్టం? చాలా కష్టం. ఓకే, అంటే ఇప్పుడు వినండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇది చాలా కష్టం, అదే ధనవంతుడు ఏమవ్వలేడు, పరలోక రాజ్యంలో చేరలేడు అంటూ ఇంకొక మాట అంటాడు కింద. నెక్స్ట్ అది చదవండి. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన ఇప్పుడు ఆయన మళ్ళీ మాట చేంజ్ చేశాడు. చూడండి, ఇప్పుడు చూడండి, యాక్చువల్గా దాంతోనే మనం ఎండ్ చేస్తాం. అసలు ఇది చదవాలి. అయితే ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనది. మనుషులకు ఏంటి ఇప్పుడు ఇది అసాధ్యము? ఏది? మనుషులకు సూదే బెజ్జంలో ఏ దూరడం కష్టం? ఒంటె దూరడం. ఇప్పుడు ధనవంతుడే ఒంటె అన్నమాట. ఇప్పుడు ధనవంతుడు ఇప్పుడు ఎవరు? క్యామెల్. సో ఈ క్యామెల్ సూదే బెజ్జంలో దూరడం అసాధ్యం, కష్టం. అది ఎవరికి కష్టం అంటే మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. కమాన్, హల్లెలూయా. వినండి, ఇప్పుడు దేవునికి ఏంటి సాధ్యం అంటే కష్టమైన దారిలో దూరడమే దేవునికి సాధ్యం. హలో, అందుకని అంటారు కష్టపడి పిల్లలు చదివించుకుని అంటారు. అంటే నువ్వు చేసేదంతా కష్టం వచ్చిందంటే అదే గ్రేస్. నీకు ఎప్పుడైనా ఏదన్నా అంటే నీ హార్డ్గా అనిపించింది అనుకో, అది దేవుని యొక్క కార్యం అన్నమాట. ఇరుకులో విశాలత కలిగజేస్తాడు అన్నమాట. కమాన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే నీకు అసాధ్యమైనవి నిలబెడతాడు నీ ముందు. అర్థమైంది పాయింట్? అసాధ్యమైందా నిలబెట్టినప్పుడు దాంట్లో దూరిపిస్తాడు అనమాట. సాధ్యమైన దాంట్లో టక్కన దూరిపోతావు. సూది బెజ్జాలు పెడతాడు నీకు, నిన్ను ఒంటరిగా పెడతాడు అనమాట. అంతలో నిన్ను దూరిపిస్తాడు అనమాట. దూరిపించినప్పుడే నీకు దాటినప్పుడు అదే కృప అనమాట. కమాన్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? అందుకని దేవునికి అదేంటి, మనుషులకి ఏంటి అది అసాధ్యం, కానీ దేవునికి ఏంటంటే సో ఏది మనుషుడికి కష్టమో అది దేవునికి. ఇప్పుడు అందరికీ కష్టాలే, మాట్లాడరేమో అందరికీ ఏంటి, కానీ అది ఎవరికి సాధ్యం అంటే దేవునికి సాధ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా పిల్లల్ని చదివించడం కష్టమైంది, కానీ చదివించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనకు ఎదురవుతాయి, అన్ని కష్టాలు ఎదురవుతాయి, అన్ని సూది బెజ్జాలే ఉంటాయి. హలో, మాట్లాడరమ్మా. అన్ని పెద్ద బెజ్జాలు కాదు, ఇవి సూది బెజ్జలో నిన్ను దూరుస్తాడు. దూర్చి దాటించి ఆయన మహిమ తెచ్చుకుంటాడు అన్నమాట. అప్పుడు నువ్వేమంటావండి, అసలు నేను ఇల్లు కట్టినప్పుడు నా దగ్గర ఒక నయ ఎలా కట్టానో నాకు తెలియదు అయ్యారు అనలేదా? మాట్లాడరా, చెప్పరా, మాట్లాడ. అవునా, ఎన్నిసార్లు చెప్పారు? నీ ముందు గొలియాతుని పెడతాడు. ఎవరిని పెడతాడు? గొలియాతుని పెట్టి దావీదు ముందు ఎవరిని పెట్టాడు? గొలియాతుని పెట్టి, గొలియాతుకి ఎవడు సపోర్ట్ చేయడు? మళ్ళా ఎవరు సపోర్ట్ చేయరు? 5 రాళ్ళు ఇచ్చాడు, అంతే. ఏరుకోరా బాబా అన్నాడు. ఈ 5 రాళ్ళు మొదటి రాయితోనే అయిపోయాడు. ఎవరు? గొలియాతు. సో అందుకని నీ ముందు అసాధ్యమైనవి నిలబెడతాడు. అసాధ్యమైన నిలబెట్టి గుండు సూదులు అంటే ఏ సూదులు, ఈ సూది బెజ్జాలన్నీ నిలబెడతాడు. అందులో నిన్ను దూరిపెత్తాడు. దూరిపించి అవతల దాటాక అది దేవుని కృప అవుతుంది అనమాట. అప్పుడు నీ హృదయం ఉప్పొంగిపోద్ది, ఇక భూమి మీద ఆగవన్నమాట. అప్పుడు ఇంక గుండు కొట్టుకుంటుంది. నేనేనా, నా ద్వారానే ఇది జరిగిందంటే దేవుడు నీ ద్వారానే జరిగిస్తాడు. కమాన్, హల్లెలూయా. పెద్దలతో జరిగించాడు, చిన్న పిల్లలతో జరిగించి, ఏమీ లేని వారితో జరిగించి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ఆయన కృపా మహిమకు కీర్తి కలిగించుకుంటాడు అన్నమాట. కమాన్, హల్లెలూయా. అందుకనే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భూమిని తలక్రిందలు చేసేవారు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడికి ఉన్నారు. వారిలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్ప దేవుడు అన్నమాట. హల్లెలూయా. సో ఎన్నిసార్లు చెప్పాము, అసలే నేను అనుకోలేదండి ఇలా చేస్తానని, నేను అసలు ఊహించలేదండి.
ఇది ఎవరు, నువ్వు చేయలేదు, ఎవరు చేశారంటే ఆయన. అందుకని ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నేను నీ ఇంట ఉంటాను, నీ ఇంట ఉండి నీ వంట ఇంట చూస్తాను అన్నాడు దేవునికి. నీ ఇంట ఉండి నీ సంగతి ఏంటో చూస్తా అంటే దూరిపోతున్నాడు. సరే, ఇది ధనవంతుడికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. అందుకని ఇరుకుల్లో దేవుడు ఏం చేస్తాడంటే విశాలత కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమేన్. అందుకని ఇక్కడ ఇఫ్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేస్. నీకు కష్టమైనది జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మహిమకు. నీకు అసాధ్యమైనది జరుగుతుందంటే అది దేవుడు చేసే కార్యం అన్నమాట. అందుకనే వినండి, ఇప్పుడు అయిపోయింది. యు రిసీవ్, నువ్వు రక్షణ పొందావు అనంటే రక్షణ అనేది ఒక వస్తువు కాదు, రక్షణ అనేది ఒక పర్సన్ అన్నమాట. యు ఎంబ్రేస్ హిమ్. ఆయన నువ్వు కౌగిలించుకుని ఆయన్ని హత్తుకున్నప్పుడు రక్షణ అనేది ఒక వస్తువు కాదు, థింగ్ కాదు. థింగ్, సాల్వేషన్ ఈజ్ నాట్ ఏ థింగ్, సాల్వేషన్ ఈజ్ ఏ పర్సన్. ఆయన మనం హత్తుకున్నప్పుడు అసాధ్యమైనవి ఏం చేస్తాడంటే సాధ్యపడతాడు. కీర్తన 18, 33, 36 వరకు త్వరగా చదవండి. కీర్తన 44 మొదటి వచ్చిన ఒకసారి చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 94, 18 ఒకసారి కీర్తన చదవండి త్వరగా. దేవునికి 34 కీర్తనలు 18, 33. 18, 33, 36 త్వరగా. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. 94, 18 చదవమ్మా. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 94, 18. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కీర్తన 4:1 వచ్చిన చదవండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగు. ఆమేన్. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఆమేన్. సో మనం కృపచేతనే రక్షించబడ్డాం, కానీ అతిశయించుటకు మనకి ఏదీ లేదన్నమాట. అలాగనే 2 కొరింథీ 8వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తాం. ఆయనే మన ధనం. దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు. 2 కొరింథీ 8వ అధ్యాయం 8-9. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. యేసయ్యే మన ధనం. చెప్పందాం హల్లెలూయా. సో ఇతడికి ఎవరు దొరికారంటే గొప్ప ట్రెజర్ దొరికింది. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. యేసయ్య మనకి లార్డ్. ఈ లోకంలో ఉన్న డబ్బు అంతా కూడా మనకేంటంటే ఒక సర్వెంట్ అన్నమాట. ఆమేన్. దేవునికి మహిమ.